భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. నియోజకవర్గంలో 37.80 కోట్ల వ్యయంతో నిర్మించే 6 సబ్ స్టేషన్లకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో దోచుకోవడం తమకు తెలియదన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన విద్యుత్ సదుపాయం లభిస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తే అన్యాయం అంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజీవ్ యువ వికాసం పెడితే అది అన్యాయం అంటాం. లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇస్తే అది అన్యాయం అంటాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది అన్యాయం అంటాం. బిడ్డలు చదువుకోవటానికి పాఠశాల పెడితే అది అన్యాయం అంటాం. రైతాంగ సోదరుల కోసం ఇన్సూరెన్స్ కట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి అన్న ఓట్లు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమంలో 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాకి ఇస్తే అది అన్యాయం అంటాం. ఎవరికి ఏం చేసినా అన్యాయం అన్యాయం అంటాం. చివరికి నువ్వు నీ కుటుంబానికి సంబంధించిన, నీ పార్టీకి సంబంధించిన నలుగురి రాష్ట్ర సంపదను దోచుకుంటే అది న్యాయమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకి సంపదని పంచితే అన్యాయమా? మేమంతా 4 కోట్ల మంది ప్రజలు పంచడానికే ప్రయత్నం చేస్తాం తప్ప నీలాగా నీ కుటుంబానికి సంబంధించిన నలుగురు దోపిడీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఒప్పుకోదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమం ఆలోచన చేసి మేము మాట్లాడదలుచుకున్నాం. మిత్రులారా, ఆలోచించే ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. భవిష్యత్తులో వీటితో పాటు అనేక కార్యక్రమాలు మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా చేయబోతున్నామని చెప్తూ, తెచ్చుకున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని అల్లరి పాలు చేసి, అబాధ పాలు చేసి తిరిగి దొరల పాలన తెచ్చుకోవాలనే దోపిడీదారులంతా ఏకమవుతూ ఉన్నారు. అటువంటి దోపిడీదారుల మాటలు నమ్మవద్దని, ఆ దోపిడీదారులందరినీ దూరంగా ఉంచాలని, అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్య, ప్రజా సంక్షేమ అసలు సిసలైన ఇందిరమ్మ ప్రభుత్వ పాలనే మెరుగైన పాలన అని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆనాటి 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల సొత్తుని ఎలా కొల్లగొట్టి దొరికిన కాడల్లా అప్పు చేసి ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కాళేశ్వరం 8వ అద్భుతాన్ని కట్టామని బొమ్మలు చూపించి, ఆ కట్టిన బొమ్మలు కూడా కుప్ప కూలిన ఈ సందర్భంలో ఆర్థికంగా రాష్ట్రము దివాలా తీసిందని నేను అనకపోయినా ఆర్థిక సంక్షోభంలో ఈనాడు రాష్ట్రం ఉంది. ఆర్థిక సంక్షోభంలో ఈనాడు రాష్ట్రం ఉంది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి సక్రమైన గాడిలో ఆర్థిక పరిస్థితుల్ని ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తూ ఇచ్చిన వాగ్దానాలు, సంక్షేమ కార్యక్రమాలు, అది 200 యూనిట్ల ఉచిత కరెంటు ఆడబిడ్డలకు ఇచ్చే కార్యక్రమం కానీ, 500 రూపాయలకే గ్యాస్ ముద్దు ఇచ్చే కార్యక్రమం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి తప్పు చేస్తే 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేయించే కార్యక్రమం కానీ,